ఈ రోజు ఎపిసోడ్ లో ఫస్ట్ రాబోతున్న కంటెస్టెంట్స్ ఆహా టీం నుంచి నాగార్జున అండ్ దీప్తి. ఈ మధ్య కాలంలో లవర్స్ అనగానే వాళ్ళ పేర్లు ఎక్కడ రాసుకుంటున్నారంటే మేబీ మొబైల్ ఫోన్ స్క్రీన్ మీద లేదా ఇలా టాటూస్ ఫుల్ యోనో. బట్ పాతకాలంలో చూస్తే అలా ఎక్కడో ఒక కొండ దగ్గర వాళ్ళ పేర్లు చెక్కించి అని ముడిసిపోతూ ఉండేవాళ్ళు. మరి అలాంటి లవ్ ఫీల్ ఊహ అంచుల దాకా మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వస్తున్నారు ఆహా టీం నుంచి నాగార్జున అండ్ దీప్తి. ఇద్దరి పేర్లు కళ్ళు మూసి చిన్నగా కలిగి చదువుతూ బాత్రూంలో క్యాంటీన్లో రాయాలి ఇద్దరి పేరు చెవులు కొరికి అందరూ వాగడానికి ప్రిన్సిపాలే ఇంటికొచ్చి నాన్నతో చెప్పడానికి చూసినోళ్ళు అమ్మ చెవిలో ఊదడానికి ఊరుకోగా ఊరిరొచ్చ పండుగే పిలవడానికి కల్లే తోకనే ఊపుకుంటూ పోలేను పీనాసి నాన్న రూపు గొర్రెల్ని వెందిగా గమ్మనంటూ కాలేను మామ్మ కాలి చెప్పు కాటికి కాళ్ళున్న రూపాయి వదిలేయడు కాటికి కాళ్ళున్న రూపాయి వదిలేయడు మా నాన్న వేశాడు కట్నానికి నన్నమ్మి రోత ప్రాణు నా తల్లి ఓ సవతి చూపించే ఓ కోతి తలవంచమన్నది కట్నాలు మిగులునంది బాత్రూంలో క్యాంటీన్లో రాయాలి ఇద్దరి పేరు చెవులు కొరికి అందరూ వాగడానికి ప్రిన్సిపాలే ఫోన్ చేసి నాన్నతో చెప్పడానికి మా నాన్న తాతనే మించిపోయి అయ్యాడు మా ఊనికి తేలుకొండి మా నాన్నను చేరిన సవతి తల్లి నా పాలిట నల్లని గండు పిల్లి తూకం వేస్తాడు డౌరీని నా వయసుతో తూకం వేస్తాడు డౌరీని నా వయసుతో నాకన్నా పెద్దయిన మెల్లైన గుట్టైన అంటూ రెండో పెళ్ళోడైన ముక్కాలు ముసలైన పెళ్ళాడమన్నది ఆస్తులు వస్తాయంది బాత్రూంలో క్యాంటీన్లో రాయాలి ఇద్దరి పేరు చెవులు కొరికి అందరూ వాగడానికి ప్రిన్సిపాలే ఇంటికొచ్చి నాన్నతో చెప్పడానికి ఊరిరచ్చ బండకే పిలవడానికి ఇంటికొచ్చి నాన్నతో చెప్పడానికి ఒకప్పుడు లవర్స్ మీట్ అంటే ఇలా ఉండేది. అరే సార్ సార్ అక్క హాయ్ నాన్నతో చెప్పనా అమ్మతో ఇది పాతకాలంలో ఇలా కూర్చొని ఉంటే కొత్త కాలంలో ఎలా ఉందంటే విల్ హ్యావ్ ఎ కాఫీ యా షూర్ ఓకే
That day I went to the party, but it was very dumb. Oh, sweetheart, don't worry, I'll take you. Well, actually, I have a lot of friends. చాలా మంది తీసుకెళ్దాం అనుకుంటున్నారు, కానీ ఫేస్బుక్ లో పెట్టి చూస్తాను, ఎవరైతే ఫస్ట్ లైక్ కొడతారో వాళ్ళనే తీసుకెళ్తాను నేను. సో ట్రెండ్ భలే చేయాలి, అండ్ ఆ ట్రెండ్ సూపర్ గా చేసిన వీళ్ళిద్దరికి ఒకసారి గట్టిగా రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. సో కేసీ, ఎలా అనిపించింది వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్? నాగార్జున జీవించాడు. బీపీ వాజ్ యాక్చువల్లీ చాలా బాగా సపోర్ట్ ఇచ్చింది నాగార్జునకి. డెఫినెట్లీ నేను చాలా ఎంజాయ్ చేశాను, చాలా బాగుంది. వెరీ నైస్. జనరల్ గారు, సినిమాలో చూస్తున్నటువంటి హీరో హీరోయిన్ లా ఉన్నారు. అంత ఆ మూడ్ తీసుకొచ్చారు. దానికి టెక్నికల్ గా కూడా మీరు హై స్పీడ్ లో మీరు రావటం అవన్నీ చాలా చక్కగా దాన్ని అర్థం చేసుకుని చేశారు. బాగుంది. థ్యాంక్ యూ.